సంఘాన్ని నిర్మించుటలో దేవాది దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అసలు దేవుడు సంఘాన్ని ఎందుకు నిర్మించాలని అనుకున్నాడు? దేవుడు సంఘాన్ని నిర్మించుటలో దేవాది దేవుని ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలతో సహవాసం చేసేవాడు అనే విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుని పిల్లలుగా ఏదైనా వనములో దేవుడు ఆదామవ్వలను పెట్టి వారితో ఏం చేసేవాడు? ఆయన సహవాసము చేశాడు. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు అంటే తన పిల్లలతో సహవాసం చేయాలి, తన పిల్లలతో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. అలాగా ఆదామును అవ్వను తయారు చేసినప్పుడు ఆ సహవాసము ఏమైంది అంటే, దాదాపుగా అంటే క్రీస్తు పూర్వం కాలము నిర్ణయించబడక మునుపు అనాది కాలములో దేవుని యొక్క సహవాసములో ఉన్న ఆదాము అవ్వలు ఏం చేశారు మనందరికీ తెలుసు. ఆజ్ఞను అతిక్రమించి వారు ఏం కోల్పోయారంటే దేవుని సహవాసాన్ని కోల్పోయారు. దేవుని సహవాసం కోల్పోయిన తర్వాత వారు ఏదేని వనము నుండి బయటకు తోసివేయబడ్డారు. ఈ చరిత్ర మనందరికీ తెలుసు దేవుని పిల్లలుగా. తర్వాత ఆదాము తర్వాత దేవుడు నోవహును ఏర్పరచుకున్నాడు. నోవహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. నీ ద్వారా నేను ఒక సంతానాన్ని ఉత్పత్తి చేస్తాను, వారితో నేను సహవాసము చేస్తానని నోవహుతో దేవుడు చెప్పి ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. మనందరికీ తెలిసిన విషయమే. నోవహు కాలములో మరి ఒక నూతన శకం ప్రారంభించబడింది నోవహు వంశములో నుండి. నోవహు వంశంలో నుండి నూతన శకము, నూతన వంశము ప్రారంభించబడింది. కానీ ఏం జరిగిందయ్యా అంటే, ఏ పాపాన్ని దేవుడు తీసివేశాడో, ఏ శాపాన్ని దేవుడు తీసివేశాడో అదే మరలా తిరిగి ప్రారంభించబడింది. మనందరికీ తెలిసిన సత్యము. ఆ తర్వాత తరములో మనకు ఎవరు కనబడతారంటే అబ్రహాము కనబడతాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని అంటే, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, వారితో నేను సహవాసము చేస్తాను అని దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము ద్వారా ఒక జాతి వచ్చింది. ఆ జాతే ఇజ్రాయేలు జనాంగము. ఆ ఇజ్రాయేలు జనాంగముతో దేవుడు ఉండాలనుకున్నాడు. ఆ ఇజ్రాయేలు జనాంగముతో దేవుడు ప్రయాణం చేయాలనుకున్నాడు. తన ప్రజల చేత ఆయన ఆరాధింపబడాలని ఆశపడి మోషేతో చెప్పాడు, నేను ఈ ప్రజల మధ్య ఉంటాను, ఈ ప్రజలతో నేను సహవాసము చేస్తాను, ఈ ప్రజలందరూ నన్ను ఆరాధించాలి, కాబట్టి నాకు ఒక స్థలము సిద్ధపరచాలి అని మోషేకు ఒక నమూనా ఇచ్చాడు. ఆ నమూనా ఏంటో మనందరికీ తెలుసు, ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారము దేనికి గుర్తు అంటే, దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు, దేవుడు తన ప్రజలతో సహవాసము చేస్తున్నాడు, దేవుడు తన ప్రజలతో ఉన్నాడు అని ప్రపంచానికి తెలియపరచాలి అని దేవాతి దేవుడు కోరుకున్న రీతిలో ప్రత్యక్ష గుడారము కట్టబడింది. ఆ రీతిగా దేవుడు వారితో సహవాసము చేస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు వారు కూడా దేవుణ్ణి విడిచి వేరైపోయారు. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠము. తర్వాత రాజుల కాలానికి వచ్చినప్పటికీ దేవుడు సొలొమోను ఎన్నుకొని, ఇదిగో నేను ప్రజల మధ్య ఉంటాను, నా కొరకు నీ ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాలి. ఏం కట్టాలి? ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాలి. ఆ మందిరము ద్వారా నేను ప్రజల మధ్య సహవాసము చేస్తాను, ప్రజలు నాతో సంబంధం కలిగి ఉండాలి, నేను ప్రజలతో సంబంధము కలిగి ఉండాలి అని ఒక ఆరాధన సహవాస క్రమాన్ని ఏర్పరిచాడు సొలొమోను ద్వారా. సొలొమోను మందిరాన్ని కట్టి ఆ మందిర పరిచర్యలో యాజకులు, లేవీయులు రెండు భాగాలుగా చేశాడు. అంటే యాజకులు ఎవరు అంటే లేవీ గోత్రానికి చెందిన వారు. లేవీయులు ఏం చేయాలి అంటే, ఒకటి యాజక పరిచర్య చేయాలి, రెండవది మందిర పరిచర్య చేయాలి. ఆ మందిర పరిచర్యలో, ఆ యాజక పరిచర్య ద్వారా దేవుడు తన ప్రజల మధ్య ఉండాలి అని ఆశపడ్డాడు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే.
ఆ రీతిగా దేవుడు సహవాసానికి గుర్తుగా మందిరము ఏర్పాటు చేయబడింది. దేవుని సహవాసము కొనసాగుతూ ఉన్న తరుణములో ప్రజలు మరలా ఏమైపోయారంటే దేవునికి దూరమై పోయారు. దేవుని సహవాసాన్ని వారు కోల్పోయారు. దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, దేవాతి దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న తన ప్రజలతో సహవాసం చేయడానికి ఒక అద్భుతమైన క్రమాన్ని ఏర్పరిచాడు. అది ఇశ్రాయేలుల మధ్య ప్రత్యక్ష గుడారముగా రాజుల కాలానికి వచ్చినప్పటికీ అద్భుతమైన మందిరంగా విరసిల్లింది. ఆ బాంధవ్యము, ఆ సహవాసము కొనసాగుతూ ఉన్నప్పటికీ వారు ఏమయ్యారు అంటే దేవునికి శత్రువులుగా మారిపోయారు. దేవుని సహవాసాన్ని కోల్పోయారు. తర్వాత కాలంలో దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, సర్వలోకము తనతో సహవాసము చేయాలి. సర్వ ప్రపంచముతో దేవుడు తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఒక అద్భుతమైన సిద్ధపాటు కలిగి తన కుమారుణ్ణి అనగా దేవుణ్ణి భూమి మీదకి తీసుకుని వచ్చాడు. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు, బలులు పెట్టాడు. అలాగే దేవునితో సహవాసం చేయడానికి యాజకుడు దేవునితో సహవాసం చేయడానికి సంవత్సరానికి ఒకసారి యాజకుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. పండుగలు ఏర్పాటు చేశాడు దేవాది దేవుడు. అదే రీతిగా ప్రతి శనివారం సబ్బాతు దినాన్ని దేవునితో సహవాసం చేయాలని ఒక ప్రత్యేక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎన్ని చేసినా వారు దేవునితో పరిపూర్ణమైన సహవాసము పొందలేకపోయారు. ఇది చరిత్ర నేర్పిన పాఠం. కానీ దేవుడు తన సహవాసాన్ని, తన ఉనికిని తన ప్రజలతో ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి దేవుడు యోధా జాతితో చెప్పాడు, ఇదిగో నేను మీకు ఒక క్రొత్త నిబంధనను ఇవ్వబోతూ ఉన్నాను. ఏమి ఇవ్వబోతూ ఉన్నాడట? మీకు ఒక క్రొత్త నిబంధన. ఏమిటి ఆ క్రొత్త నిబంధన అంటే, ఇర్మియా గ్రంథములో మనకు కనబడుతుంది. 31వ అధ్యాయము 31వ వచనం. పాత నిబంధన ద్వారా దేవుడు తన ప్రజల మధ్య సహవాసం చేయలేకపోయాడు. దేవుడు తన ప్రజలతో సంపూర్ణ సహవాసము కలిగి ఉండలేకపోయారు. ఎందుకంటే పాత నిబంధన ప్రజలను దేవుని యొద్దకు తీసుకొని రాలేక పోయింది. చరిత్ర మనకు నేర్పిస్తున్న పాఠం. అప్పుడే దేవుడు నిర్ణయించుకుని ఒక క్రొత్త నిబంధనను దేవుడు ఇవ్వడానికి సిద్ధపడి ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జాతితో చెప్పాడు, ఇదిగో నేను మీకు క్రొత్త నిబంధన ఇవ్వబోతూ ఉన్నాను. అదే మాట హెబ్రీ పత్రికలో మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ఆ మాట హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం తీసారా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనములో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఒకసారి చదువుదాం ఆ మాట. హెబ్రీ పత్రిక యాలయనగా ఎడ్ల యొక్కయు 8వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా మనం చదివితే, ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిల్లి ఊడిగిపోయినో అది అదృశ్యమగుట సిద్ధముగా ఉన్నది. అంటే దేవుడు పాత నిబంధన ఏం చేశాడు? తీసివేసి క్రొత్త నిబంధనను ఇచ్చాడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే సంఘము దేవుని సహవాసాలుగా, దేవుడు నివసించే స్థానముగా, దేవుడు నివసించే స్థలముగా సంఘము మనకు కనబడతా ఉంది. సంఘము అనగా అర్థం ఏమిటి అంటే, దేవుడున్నారా, లోకముల్లో నుండి దేవుడు తన కొరకు ప్రత్యేకపరుచుకున్న సమాజము అని అర్థం. సంఘం అంటే చెప్పాలి, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు. అంటే లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు సంఘము. దాని యొక్క మూల భాషలోనికి
మూల భావంలోనికి మనము వెళ్ళబోతా ఉన్నాము. దేవుడు సంఘాన్ని ఎందుకు స్థాపించాడు అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ఒకే ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఏమిటంటే, దేవుడు తన ప్రజలతో సహవాసము చెయ్యాలి అని అనుకున్నాడు. అంటే సంఘం అనగా మనము అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, సంఘము దేవునితో చెప్పండి సహవాసము. దేవునితో ఎలా సహవాసం చేయాలో పాత నిబంధనను తీసివేసి ఏ నిబంధన ఇచ్చాడు? క్రొత్త నిబంధనను ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పాత నిబంధన ద్వారా ఆనాటి సమాజము, ఆనాటి జనాంగము, ఆనాటి ప్రజలు దేవునితో సంపూర్ణమైన సహవాసము చెయ్యలేకపోయారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో సంఘమును గూర్చిన ఆనవాళ్ళు, సంఘమును గూర్చిన విషయాలు మనకు ఎక్కడైనా కనబడుతూ ఉన్నాయా? సంఘాన్ని గూర్చిన సత్యాలు పాత నిబంధనలో మనకు ఎక్కడైనా కనబడిందా అని మనం ఆలోచన చేసినప్పుడు, పాత నిబంధనలో మోషే కాలములో ప్రత్యక్ష గుడారముతో దేవుని సన్నిధిగా, రాజుల కాలములో సొలొమోను కాలానికి వచ్చినప్పటికీ యెరూషలేములో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ ఏం కట్టబడిందంటే మందిరము కట్టబడింది. అది దేవుని కొరకు సిద్ధపరచబడిన స్థానము. కానీ మోషే కాలములో ఒక ప్రత్యేకమైన గుడారము ఏర్పాటు చేయబడింది. ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి అంటే ఇశ్రాయేలీయుల మధ్యలో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? మోషే కాలములో ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. ఆ గుడారము చుట్టూ ఏ ఇంచుమించు 12 గోత్రాలు, ఏ గోత్రం ఎక్కడ ఉండాలో చాలా క్లియర్గా స్పష్టంగా దేవుడు మోషేకు తెలియపరిచాడు. పాత నిబంధన కాలములో, మోషే కాలములో ఇశ్రాయేలు మధ్య ప్రత్యక్ష గుడారము ఉండేది. ఇశ్రాయేలు ఎక్కడ ఉంటే అక్కడికి ఈ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళేవారు. అంటే ఒక చోట నుండి మరొక చోటకు వారు వెళుతూ ఉన్నప్పుడు వారితో పాటు దేవుని సన్నిధి అయిన ప్రత్యక్ష గుడారం కూడా ప్రయాణము చేసేది. కానీ సొలొమోను కాలానికి వచ్చినప్పటికీ పర్మనెంట్ గా ఒక చోట మందిరము కట్టబడింది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆ చోటికి రావాలి, అందరూ అక్కడికే వెళ్ళాలి, అక్కడే దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? సంవత్సరానికి ఎన్నిసార్లు ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు ఆరాధించాలి, నెలలో ఎప్పుడు ఆరాధించాలి అనే క్రమాన్ని దేవుడు పాత నిబంధనలో వారికి ఇచ్చాడు. ఇది లేఖన సారాంశం. ఇప్పుడు పాత నిబంధన ఆరాధనకు క్రొత్త నిబంధన ఆరాధనకు ఉన్న వ్యత్యాసము ఏమిటి? పాత నిబంధన దేవుడు నివసించే స్థలానికి, క్రొత్త నిబంధన దేవుడు నివసించే స్థలానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? పాత నిబంధనలో వారు దేవుని సమాజంగా పిలువబడ్డారు. వారు ఆరాధించే స్థలం ఎక్కడ? యెరూషలేము. ఆరాధించే స్థలం ఎక్కడ? పాత నిబంధనలో యెరూషలేము. కానీ కొత్త నిబంధనలో ఆరాధించే స్థలము ఏమని పిలువబడిందంటే సంఘము అని పిలువబడింది. ఏమని పిలువబడింది చెప్పండి? కొత్త నిబంధనలో దేవుణ్ణి ఆరాధించే స్థలము ఎక్కడుంది? పాత నిబంధనలో దేవుడు ఆరాధించే స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. పాత నిబంధనలో దేవుడు ఆరాధించే స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. మరి కొత్త నిబంధనలో దేవుడు ఆరాధించే స్థలం ఎక్కడుంది? సంఘంలో ఉంది. సంఘం ఎక్కడుంది? సంఘంలో మనమున్నామా? మనలో సంఘం ఉందా? మాట్లాడుతుంది ఎవరు? కొత్త నిబంధన ప్రకారంగా సంఘములో మనమున్నామా? మనలో సంఘం ఉందా? చెప్పాలి. నా ప్రశ్న మీకు అర్థమైందా? కొత్త నిబంధన ఆరాధన ప్రకారంగా, కొత్త నిబంధన క్రమం ప్రకారంగా మనము సంఘములో ఉన్నామా? మనము సంఘములో ఉన్నామా? సంఘము మనలో ఉందా? చెప్పండి. ఎస్, ఏదో సంఘములో మనం ఉన్నాము అంతేనా? మనం సంఘంలో లేవా? సంఘములో మనం ఉన్నాము, మనలో సంఘం ఉందో మనకు అర్థం కావాలంటే అసలు సంఘము యొక్క నిర్మాణము మనకు అర్థము
కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 100కి 90 మందికి సంఘం అంటే తెలదు. ఏమంటే తెలీదు, సంఘం అంటే తెలదు. సంఘానికి ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు రారో తెలియదు. అసలు సంఘము యొక్క నిర్మాణములో ఉన్న ఆంతర్యము మనకు అర్థము కావాలి. సంఘము యొక్క నిర్మాణము సులువుగా అర్థమవుతుందా, కష్టతరంగా అర్థమవుతుందా అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ మాట మనం గమనించినప్పుడు అపొస్తలుల కార్యాలలో ఒక సందర్భంలో, అంటే పాత నిబంధన కాలాన్ని గురించి, పాత నిబంధన కాలంలో సంఘము అనే పదము ఎక్కడ వాడబడలేదు, కానీ కొత్త నిబంధనలోనే ఒక చోట అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయములో పాత నిబంధన జనాంగాన్ని గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయము 38వ వచనం, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. ఒకసారి చూద్దామా? అపొస్తలుల కార్యాలు తీసారా? 7వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. చదువురా. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు, ఇక్కడ రాయబడింది సంఘము అనే పదం. సంఘము అనే పదం ఎక్కడ రాయబడింది? ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు అని మనందరికీ తెలుసు కదా. ఒక అద్భుతమైన వర్తమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడలేదండి? అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఒక ఆయన ప్రసంగం చేస్తారండి. ఇది ఎవరైనా స్టెఫను ప్రసంగము చేస్తూ ఉన్నాడు. ఎవరు చేస్తూ ఉన్నాడు చెప్పండి? స్టెఫను. ఈ స్టెఫను ప్రసంగం చేస్తూ ఏమని చెప్పాడంటే, అరణ్యములో ఉన్నటువంటి ఆ సమాజాన్ని ఏమని పిలిచాడు? సంఘము అని పిలిచాడు. సంఘము అనే మాటకు గ్రీకు భాషలో ఎక్లీషియా అనే పదం వాడబడింది. ఏం వాడబడింది? ఎక్లీషియా. ఈ ఎక్లీషియా అనే పదం కొత్త నిబంధనలో ఎక్కడ వాడబడింది, దాని భావాన్ని మనము ఆలోచన చేసి సంఘ నిర్మాణము యొక్క ప్రాముఖ్యతను మనము పరిశీలన చేయబోతూ ఉన్నాము. ఎక్లీషియా అనే ఈ పదం కొత్త నిబంధనలో ఎక్కడ వాడబడింది అంటే మత్తయి సువార్తలో 2 సార్లు వాడబడింది. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము తీసారా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో ప్రభువు మాట్లాడుతున్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. ఎక్లీషియా అనే పదం ఇక్కడ వాడబడింది. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు ఏమంటూ ఉన్నాడు అంటే, దేవుడు స్థాపించబోయే సంఘము. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఎక్లీషియా ఈ పదానికి అర్థం ఏమిటంటే వెలుపలకి పిలువబడిన వారు. ఎక్లీషియా అనే మాటకు అర్థమేంటి చెప్పండి? లోకములో నుండి ఎక్కడికి? వెలుపలికి, అంటే దేవుని దగ్గరకు పిలువబడిన వారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే సంఘము అనగా వెలుపలకి పిలువబడిన వారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడిన వారు చెప్పాలి. సంఘం అనే మాటకు అర్థం ఏంటి? వెలుపలకి పిలువబడిన వారు అనేది అర్థం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ అన్నాడు, నీవు పేతురవు అనగా అక్కడ మనకు కనబడుతుంది. పేతురవు అనే మాటకి పెట్రా అనే పదం వాడబడింది. పెట్రా అనే మాటకి అర్థము చిన్న రాయి. తర్వాత అదే వచనములో ఈ బండ మీద అనే పదం వాడబడింది. అక్కడ కూడా పెట్రా అనే పదము వాడబడింది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే ఇంకా కట్టలే, అప్పటికి ఇంకేం లేదు సంఘము, అప్పటికి ఇంకా సంఘము కట్టబడలేదు. ఇప్పుడు గమనిస్తే ప్రభు అంటున్నాడు, బండ మీద నా సంఘమును కడతాను అంటున్నాడు. ఎవరు? ప్రభు అయిన
యేసుక్రీస్తు. అంటే సంఘానికి పునాది రాయి వేసిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇక్కడే క్రొత్త నిబంధన గ్రీకు బైబిల్లో మూల భాషలో ఇక్కడే వాడబడిన పదం ఎక్లీషియా. జాగ్రత్తగా ఆ మాటను మనము పరిశీలన చేసినప్పుడు రెండోసారి ఎక్కడ కనబడతా ఉందంటే అదే 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 17వ వచనం అంటాడు. 17వ వచనములో అతడు వారి మాటలు వినిన ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరిగా సంఘముతో చెప్పు అన్నాడు. ఇక్కడ కూడా ఎక్లీషియా అనే పదం వాడబడింది. మీరు గమనించాలి, ఏ సంఘం అనే మాటలో అంత ప్రత్యేకత ఏమిటి? సంఘాన్ని దేవుడు ఎందుకు అంతగా ప్రత్యేకపరిచాడు? పాత నిబంధనలో ఎక్కడా కనిపించని ఈ సంఘం అనే పదం కొత్త నిబంధనలోనే ఎందుకు ప్రభువు ద్వారా ఆ పదము ప్రారంభించబడింది? దాని భావం ఏమిటి? దాని లోతేమిటి? నేను కడతాను అన్నాడు. ఏమన్నాడు? నేను కడతాను. దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో సంఘము అనేది ఉందంటే అది ఎవరి చేత కట్టబడింది చెప్పాలి? ప్రపంచంలో ఎక్కడైనా ఎక్లీషియా ఉంది అంటే అది ఎవరి చేత కట్టబడింది? ప్రభువు చేత నేను కట్టెదును అన్నాడు. అంతే. అంటే సంఘానికి కట్టే ఏకైక అర్హత కలిగిన వ్యక్తి ప్రపంచంలో ప్రభువు తప్ప ఎవ్వడు. దాని సేవకులు ఎలా మార్చేశారు ఇప్పుడు? నా సంఘం కదా, నేను కట్టిన సంఘం, నా సంఘానికి నేనే రాజు, నేనే మంత్రి, నా సంఘానికి నేనే రాజు, నేనే మంత్రి. ఆ సంఘంలో ఎవరు కనబడ్డారంటే ప్రభువు కనబడ్డా. ఆయన మాత్రం అయ్యగారు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు ఎక్కడో అక్కడ జంప్ అనమాట. ఆ సంఘంలో ఆయనే రాజు, ఆయనే మంత్రి. సంఘాన్ని కట్టిన వాడు ఎవరు అంటే చెప్పాలి? ప్రభువు. ఏ సంఘంలో ఉన్నావు? ప్రభువు చేత కట్టబడిన సంఘములో ఉన్నావా? మనుషుల చేత కట్టబడిన చెప్పాలి సంఘములో ఉన్నావా? మనుషులు కట్టిన సంఘాలు ఉన్నాయి, ప్రభు కట్టిన సంఘం ఉంది. ప్రభువు కట్టిన సంఘములో ఉన్న గొప్పతనం, మనుషుల చేత కట్టబడిన సంఘాల్లో ఉన్న గొప్పతనాన్ని మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించాలి, సంఘము సంఘ స్థాపకుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. అసలు సంఘాన్ని ఎందుకు స్థాపించాలనుకున్నాడు? పాత నిబంధనలో ఉన్న సమాజము కంటే, సొలొమోను కట్టిన మందిరము కంటే, మోషే నిర్మించిన గుడారము కంటే విలువైన ఘనమైన సంఘము ఎందుకు ఆయన కట్టాలి అని అనుకుంటున్నాడు? ప్రభువు కట్టిన సంఘములో మనం ఉన్నామా? ప్రభువు కట్టాడు అని అనుకుంటున్న మనుషుల చేత పాలింపబడుతున్న సంఘాలలో మనము ఉన్నామా? అసలు సంఘము అనేది దాని భావము ఏమిటో మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. జాగ్రత్తగా ఈ మాటను మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువు కట్టాలనుకున్న సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో ప్రభు తన సంఘాన్ని కట్టాడు. ఆ సంఘాన్ని కట్టేటప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ఇంచుమించు 120 మంది ఉన్నారు అని లేఖనం మనకి చెబుతా ఉంది. ఆ 120 మందితో పాటు ఆ పేతురు మాట విని ఎంతమంది చేర్చబడ్డారు చెప్పాలి? ఎంతమంది చేర్చబడ్డారు? ఒక్కరోజే ఇంచుమించు 3000 మంది ఈ 120 మందితో కలిసి చేర్చబడ్డారు. ఇది కట్టింది ఎవరు అంటే పేతురు కాదు. ఆ 3000 మందితో సంఘముగా ఏర్పడింది ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సంఘాన్ని కట్టాడు అని లేఖనము చెబుతా ఉంది. ప్రభువు కట్టిన సంఘానికి మనుషులు కట్టిన సంఘానికి 7 తేడాలు ఉన్నాయి. ఎన్ని తేడాలు? మనుషుల చేత కట్టబడిన సంఘాలు అంటే మనుషులు కట్టారు అంటే అవి సాతాను సంఘాలు. ప్రభువు కట్టిన సంఘం వేరు, మనుషుల చేత కట్టబడిన సంఘములు వేరు. దాని భావాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. దేవుడు తన సంఘాన్ని ఎలా కట్టాడో ఒక వచనాన్ని చదివి త్వరగా మనం ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వచనాన్ని మీ ముందు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను.
ప్రభువు స్థాపించిన సంఘము ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుందో 7 విషయాలు మనం భవిష్యత్తులో పరిశీలన చేయబోతూ ఉన్నాం. దానిలో ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 12 వచనాలలో సంఘము, ప్రభువు కట్టిన సంఘము ఎలా ఉండబోతా ఉందో, ప్రభువు కట్టిన సంఘము ఏమై ఉందో లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘాన్ని దేవుడు అంతగా ప్రత్యేకపరిచి ఆ పేరును పెట్టడానికి దేవాది దేవుని ఉద్దేశము, సంకల్పము ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు 8వ వచనం చదివితే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు చేసిన నిత్య సంకల్పము. దేవుడు ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పమే సంఘము. నిత్య సంకల్పం. సంకల్పం అంటే ఏంటి? ప్రణాళిక. మన భాషలో చెప్పాలంటే ప్లాన్. ఏ సంకల్పం ఇది? నిత్య సంకల్పం. అంటే సంఘం ఎంతకాలం ఉంటుంది చెప్పాలి? నిత్యము ఉంటుంది. జాగ్రత్త గమనించాలి. ఈ ప్లాన్ వేసిన వాడు ఎవరు? దేవాతి దేవుడు. ప్లాన్ ఏమో దేవుడు, దాన్ని అమలు చేసేవారు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. జాగ్రత్తగా మాటలు మనం చదవాలి, ఆలోచన చేయాలి. ఇంకా మనం ముందుకు వెళితే, పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలనని అర్థం. అక్కడ పరలోకములు ఎవరున్నారట? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. పరలోకంలో ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎవరి ప్రధానులు, ఎవరి అధికారులు? జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. ప్రధానులు, అధికారులు అనగా దేవుని దూతలే. పరలోకంలో ఉన్న వాళ్ళు ఎవరు? దేవుని దూతలే. అందులో అధికారులు ఉన్నారు, అందులో ప్రధానులు ఉన్నారు. ఇప్పుడు పరలోకములో ఉన్న అధికారులు, పరలోకములో ఉన్న ప్రధానులు సంఘము ద్వారా తన యొక్క అంటే ఎవరు? సంఘము అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న సమాజం. సంఘము, జాగ్రత్తగా సంఘము ద్వారా తన యొక్క అంటే ప్రభువు యొక్క నానా విధమైన జ్ఞానము, అంటే ప్రభువులో ఉన్న జ్ఞానం. ఎవరిలో ఉన్న జ్ఞానం? ప్రభువులో ఉన్న జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. ఎప్పుడో అంటే పరలోకములో అధికారులు ఉన్నారు, పరలోకములో ప్రధానులు ఉన్నారు. పరలోకములో ఉన్న వారికి ప్రభువులో ఉన్న జ్ఞానం తెలియదట. ఎవరిలో ఉన్న జ్ఞానం? ఇదేంటిది? ఏమన్నా అర్థమైందా? పరలోకములో ఉన్న అధికారులకి, పరలోకములో ఉన్న చెప్పండి ప్రధానులకి ప్రభువులో ఉన్న నానా విధములైన జ్ఞానం తెలియదట. ఇప్పుడు ఎవరు తెలియపరచాలి? సంఘము ద్వారా. జాగ్రత్తగా మాట గమనించాలి. తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి దేవుడు ఉద్దేశించాడు. సంఘము ద్వారా జ్ఞానం తెలియపరచబడాలి, సంఘము ద్వారా జ్ఞానం బయలుపరచబడాలి. ఎవరికి? పరలోకములో ఉన్న వాళ్ళకి, భూలోకములో ఉన్న వాళ్ళకి. అంటే సంఘం లోకానికి ఏమి నేర్పించబోతా ఉంది చెప్పాలి? జ్ఞానాన్ని నేర్పించబోతా ఉంది. ఎవరిలో ఉన్న జ్ఞానం? ప్రభువులో ఉన్న జ్ఞానం. ప్రభువులో ఉన్న జ్ఞానం ఎవరికి నేర్పిస్తా ఉంది? భూలోకానికే కాదు, పరలోకములో ఉన్న అధికారులకి, పరలోకములో ఉన్న ప్రధానులకి. ఇంకా మనం జాగ్రత్త గమనించాలి. నేను ముగింపుకు వెళతా ఉన్నాను. అంటే సంఘములో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం సంఘము. ఇది ప్రభు సంఘానికి అనడానికి రుజువు ఏంటంటే ఆ సంఘములో ప్రభు యొక్క జ్ఞానం ఉండాలి. సంఘంలో ఏముండాలి చెప్పండి?
ప్రభు స్థాపించిన సంఘములో ప్రభు యొక్క జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము లోకానికి ప్రకటించబడాలి. ఆ జ్ఞానము పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు ప్రకటించబడాలి. ఇది రెండవ భాగం. మొదటి భాగము ప్రభు యొక్క జ్ఞానము సంఘము ద్వారా లోకానికి ఏం చేయబడాలంట? ప్రకటించబడాలి. అంటే ఇప్పుడు సంఘం ఏమై ఉంది? ప్రభు జ్ఞానమై ఉంది. సంఘం ఏమైంది చెప్పండి? సంఘము ప్రభువు జ్ఞానమై ఉందని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. జాగ్రత్తగా ఒక మాటను నేను మీకు చెప్పి త్వరగా వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కిందకి జాగ్రత్తగా చదివితే, ఉద్దేశించి శోధింప సఖ్యము కాని ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏమి భయపడింది అక్కడ? శోధింప సఖ్యము కాని అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అంటే దేవునిలో, ప్రభువులో అసాధారణ సంగతులు ఉన్నాయి. శోధింప సఖ్యము కాని విశేషమైన జ్ఞానం ఎవరిలో ఉంది? ప్రభువులో ఉంది. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులకు ప్రకటించబడాలి. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న మర్మమును గూర్చిన ఏర్పాటు. పూర్వకాలము నుండి మరుగైయున్న మర్మము ఎప్పటి నుండి? అంటే ఆదాముకు తెలియదు ఈ మర్మం, అబ్రహాముకు తెలియదు ఈ మర్మం, ఇసాకుకు తెలియదు ఈ మర్మం, దావీదుకు తెలియని మర్మం, సమూయేలుకు తెలియని మర్మం, మోషేకు తెలియని మర్మం. పాత నిబంధనలో రాజులు, అధికారులు, భక్తులు, వీరులు, సూరులు ఎవరికి తెలియని మర్మం దేవుడు సంఘము ద్వారా బయలుపరచాలి అనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గొప్పదా, సంఘం గొప్పదా? మోషే గొప్పదా, సంఘం గొప్పదా? దావీదు గొప్పదా, సంఘం గొప్పదా? పాత నిబంధనలు ఉన్న భక్తులు గొప్పరా, సంఘం గొప్పదా? చెప్పాలి. అనాది నుండి ఎప్పటి నుండి? అనాది నుండి దాచబడిన మర్మమే సంఘం. సంఘం అంటే చెప్పండి, మర్మము. ఆ మర్మాన్ని మనము ఛేదించబోతా ఉన్నాం. ఆ మర్మాన్ని మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు సంఘము అనే పదములో ఉన్న మర్మం నీకు అర్థమయ్యిందా? ఎందుకు తెలుసా? చాలా మందికి సంఘం అంటే విలువ ఉండదు, సంఘం అంటే లెక్క ఉండదు. ఎక్కడ కాకపోతే అక్కడికి వెళ్తారు, అక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్తారు, కుక్క గంతులు వేసినట్టు గంతులు వేస్తానే ఉంటారు. వాళ్ళకి ఏం తెలియలేదంటే సంఘ మర్మము వారికి అర్థము కాదు. ఇది పాత నిబంధన, ఈ మర్మాన్ని దేవుడు ఎవరికి బయలుపరచలేదు. కొత్త నిబంధనలో ఉన్న మనకే దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. ఇప్పుడు మర్మమై ఉన్న సంఘము ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడట? పరలోకములో ఉన్న అధికారులకు, పరలోకములో ఉన్న ప్రధానులకు, క్రీస్తులో ఉన్న శోధింప సఖ్యము కాని ఐశ్వర్యాన్ని, ఆయనలో ఉన్న విశేషమైన జ్ఞాన సంపదను సంఘము ద్వారా దేవుడు ప్రకటించబోతూ ఉన్నాడు. ఆ సంఘం యొక్క ప్రాముఖ్యతను, మర్మమై ఉన్న ఆ సంఘములో ఉన్న ప్రత్యేకతను రాబోయే దినాల్లో మనం పరిశీలన చేయబోతూ ఉన్నాము. సంఘానికి ఉన్న విశేషమైన మొదటి లక్షణం ఏంటి చెప్పండి? ప్రభు యొక్క జ్ఞానాన్ని ప్రకటించే సంఘము. సంఘం అంటే ఎవరో చెప్పాలి. సంఘం అంటే ఎవరో? ప్రభు యొక్క జ్ఞానాన్ని ప్రకటించేది సంఘం. ఇది మొదటి లక్షణం. ఇంకేం లక్షణాలు ఉన్నాయి? 6 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు యొక్క జ్ఞానం ఏంటో, ఆ జ్ఞానాన్ని ప్రకటించే బాధ్యత దేవుడు సంఘానికి ఎందుకు అప్పగించాడో, సంఘము ఎంత ఘనమైనదో, ఎంత విలువైనదో, ఆ విలువైన ఘనమైన సంఘములో నిన్ను నన్ను దేవుడు నిలబెట్టాడు అంటే మనము ఎంత విలువైన వారము, అంటే మనం ఎంత గొప్పవారం అంటే పరలోకములో ఉన్న అధికారుల కంటే చెప్పాలి గొప్పవారము, పరలోకములో ఉన్న ప్రధానుల కంటే గొప్పవారము. అంత ఉత్కృష్టమైన స్థానాన్ని
ప్రభువు మనకు ఎందుకు ఇచ్చాడో ఆ మర్మములో ఉన్న ప్రత్యేకతను రాబోయే దినాల్లో మనం పరిశీలన చేద్దాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందాం.